బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. వెల్కమ్ టు జై బాలయ్య బై సాయి కిరణ్. ఇంకా మ్యాటర్లోకి వస్తానండి. ఎంతో ఇష్టంగా పెట్టిన ఛానల్ ఇది. నాకు ప్రత్యేకంగా బాలయ్య అంటే పిచ్చి అండి. మామూలుగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, చాలా పిచ్చి నాకు బాలయ్య గారు అంటే. అదేదో కానీ మాటల్లో చెప్పలేను. చాలా ఇష్టం నాకు బాలకృష్ణ గారు అంటే. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా ఉండనివ్వండి, ఆ సినిమా రిలీజ్ రోజు ఖచ్చితంగా వెళ్ళిపోతానండి చూడడానికి. అదొక ఇదన్నమాట. ఎందుకంటే ఇది వీరసింహారెడ్డి అనుకుంటా అండి. వీరసింహారెడ్డికి బ్రహ్మరాంబ థియేటర్లో సినిమా టికెట్ తీసుకున్నాను. అప్పుడే బాలయ్య గారు వచ్చారు. బాల్కనీలో కరెక్ట్గా అదేమంటారండి, కింద డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ పైన బాలయ్య గారు కూర్చున్నారు. నేను పైకి ఎక్కేసి స్క్రీన్ చూస్తున్నా. అక్కడ ఒక బాలయ్య, నా ముందు ఒక బాలయ్య, స్క్రీన్ మీద తెర ముందు బాలయ్య, నా ముందు బాలయ్య. అప్పుడు ఆ సినిమా ఆ సీన్ చూస్తుంటే నాకు భావోద్వేగంతో కళ్ళనీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇప్పటికి చాలాసార్లు చూసిన బాలయ్య గారిని, కలవడం కూడా జరిగింది. కానీ ఆ సీన్ మాత్రం నాకు ఇప్పటికీ అదొక బ్లాక్ బస్టర్ మూమెంట్ అది. అయితే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, యాక్చువల్లీ కొద్దిగా యాక్సిడెంట్ వల్ల పన్ను విరగడం జరిగింది కాబట్టి వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇక ఇప్పటి నుంచి ఆపేది ఉండదండి. బాలయ్య గారి సినిమా విశేషాలన్నీ మనకు ఒక్కొక్కటిగా వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి మన ఛానల్లో. ఎలాంటి కేవలం బాలయ్య బాబు గురించే చెప్తావా, ఇతరులని తక్కువ చేస్తావా అంటే, ఇతర హీరోలని నేను తక్కువ చేయనండి. ఎందుకంటే నేను బాలయ్య గారిని ఎంత అభిమానిస్తానో వేరే వాళ్ళు కూడా వాళ్ళ హీరోలను అంతే అభిమానిస్తారు. కాబట్టి ఎవరిని తక్కువ చేయడం ఉండదు. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాలయ్య బాబు గారి సినిమా విశేషాలు చాలామందికి తెలియజేయడమే నా ఛానల్ లక్ష్యం. ఒక ఆదిత్య 369 కానీ, ఒక భైరవ దీపం కానీ, ఒక ముద్దుల మామయ్య కానీ, ఒక ముద్దుల మేనలుడు, భార్గవరాముడు, ముభగోపాలుడు, లెక్కలు లేనన్ని ఆనిముత్యాలు మన బాలయ్య బాబు గారు నటించడం జరిగింది. అంటే ఇవన్నీ ఈ 112 సినిమా వరకు ప్రతి ఒక్కటి మీతో పంచుకుంటాను నేను. అది కూడా వేరే అభిమానులని ఇబ్బంది పెట్టకుండా. ఇంకా కొన్ని సినిమాలు కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అది కూడా మీకు మన ఛానల్లో చెప్తాను నేను. అదే విషయం, మాటలు రావట్లేదండి చెప్పడానికి. అది ఎందుకంటే నేను ఎన్నో చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు గారి సినిమాలు ఎన్నో కొన్ని కష్టాలు పడి మరి టికెట్ తీసుకొని సినిమా చూసిన రోజులు ఉన్నాయి. నరసింహనాయుడికి అనుకుంటా, నరసింహనాయుడికి అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి సినిమాలో ఆ రోజు సినిమా చూడడం కన్నా టెన్షనే ఎక్కువైపోయింది నాకు. హిట్ అవుతుందా కాదా, ఎందుకంటే ఉన్నాయి ఇట్లాంటి బాధలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సినిమాకి వెళ్ళడం, ఫ్లాప్ అనిపించుకొని నా ఫ్రెండ్స్ తోటి తలదించుకోవడం, ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అదండి విషయం. మన ఛానల్లో ఇప్పటి నుండి ప్రతి శనివారం ఉదయం ఒక వీడియో రావడం జరుగుతుంది. బాలయ్య బాబు గారి సినిమా విశేషాలతో కూడుకున్న ఒక వీడియో ప్రతి శనివారం ఉదయం 8:55కి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుందండి. చూడండి, చాలా సంతోషపడతారు మీరు. ఎందుకంటే బాలయ్య బాబు గారి గురించి విశేషాలు ఇన్ని ఉన్నాయా చాలామందికి తెలిసిందనుకోండి. నేను కూడా కొద్దిగా
చెప్పడం జరుగుతుంది. అది విషయం. కానీ ముందుగా ఇప్పుడు నేను కొరటాల గారి డైరెక్షన్లో వచ్చే సినిమా నుంచి మొదలు పెడతానండి. ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ సినిమాలు వెనకకి వెళ్తాను అనమాట. అది విషయం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బాలయ్య. ఎవరిని కించపరచొద్దు. మనము ఒకరి దగ్గర ఇబ్బంది పడవద్దు. అది జై బాలయ్య. జై బాలయ్య.